వర్షితకు ఎప్పుడు సపోర్ట్ గా ఉండండి హారికక్క. అన్ని హారిక గురించి చాలా 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 పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ కామెంట్స్. అంటే మంచి అక్క ఎక్కడ దొరకదు. సంజస్ రియలీ యు ఆర్ ద బెస్ట్ డాటర్ వర్షు బంగారం. ఈ బంగారాన్ని కొంచెం అమ్మేద్దామా ప్లీజ్. షీ ఈస్ ద బెస్ట్ డాటర్ టు మీ. చిన్న కూతురలా ఎవరు హలో ఒక్క నిమిషం, మీరెవరో మాకు తెలియదు. ఒక నిమిషం, ఈ టైంలో వచ్చి నాన్ సెన్స్ చేస్తున్నారు. ఒక నిమిషం. వర్ష మామకు ఫోన్ చేయి, మామకు ఫోన్ చేయి జల్లి, మామకు ఫోన్ చెయ్యి జల్లి. అరే ఆగు చెయ్యి వర్షు. ఎవరు అంకుల్ మీరు? అప్పటి నుంచి డోర్ కొడుతున్నా, అప్పటి నుంచి చూస్తున్నా. ఆడలు ఉంటారు ఈ టైంలో వచ్చి తలుపు కూడా చేయమనుకుంటారు. ఎప్పటి చుట్టూ చూసేటోళ్ళు కూడా ಗೊತ್ತಾಗಂಗಿಲ್ಲ. చెప్పకుండా మేమైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాం. ఇప్పుడు ಕೊಡಿ మీరు చెప్తారా చెప్పరా? ನಾವು ಬಂದಿದ್ವಿ ಒಬ್ರು ಅವ್ರು ಬಂತಿದ್ರೆ ನಾನು ಏನ್ ಮಾತಾಡ್ತೀನಿ ನಾನು ಬರ್ತಿದ್ದೀನಿ. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది కామెంట్స్ చదవండి 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 అని అంటున్నారు. టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు 1 అవుతుంది. చూడండి టైమ్ 1 అవుతుంది. మేము మార్చలేదు టైమ్. మీరు అనుకుంటారు ఇంకో ఫోన్ లో కూడా చూపిస్తారు. టైం 1 అవుతుంది అంటే 12:51 అవుతుంది. వర్షకి ఏం పని పాట లేదు. సో గైస్ అంటే యాక్చువల్లీ వీడియో అప్లోడ్ చేద్దామని చాలా మంది కూడా అడుగుతున్నారు కామెంట్స్ గురించి. అంటే కామెంట్స్ లో కూడా చాలా మంది కంటెంట్స్ కూడా ఇస్తున్నారు మంచి మంచివి. అందుకని మమ్మీ మొన్న చదివింది అయితే నేను మమ్మీ నాకు చెప్పింది ఇట్లా మంచి మంచి ఇస్తున్నారంటే మమ్మీ ఒక రోజు చదువుదాం మమ్మీ ప్లీజ్ అంటే నాకు రేపు స్కూల్ ఉంది అయినా పని పట్టలేక మనం తెలుసు కదా మీకైతే మీ గురించి అంటే మీ గురించి ప్లస్ మా గురించి కూడా మా సబ్స్క్రైబర్స్ ఎట్లయినా మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలి కాబట్టి సో ఈ రోజు కమెంట్స్ చదువుదాం. ఓకేనా? చదువుదాం. ఒక నిమిషం చూస్తున్నాం. సో ఫస్ట్ కమెంట్ వచ్చేసి సూపర్ గిఫ్ట్ వర్షిత. అది మేము మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చిన కదా గైస్. నేను సో అది వీడియో అనమాట. ఆ వీడియోకి కామెంట్స్ నేను చదువుతా. సూపర్ గిఫ్ట్ వర్షిత, ఇలాగే ఎన్నో గిఫ్ట్స్ మీ మమ్మీకి ఇవ్వాలని కోరుకుంటున్నా వర్షిత. థ్యాంక్ యూ సో మచ్. ఎవరంటే ఈ కమెంట్ పెట్టింది పండికొండ గణేష్ 2971 అంట. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా రెస్పాండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చదువుతా. నెక్స్ట్ వచ్చేసి రోహిత్ గేమర్ 143. సూపర్ రా వర్షిత, నీ స్టడీస్ బాగుండాలి. ఎన్ని వీడియోస్ చేసినా కూడా స్టడీస్ మాత్రం అసలు వదలదు. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను చూసాను కదా దగ్గర నుంచి. ట్యూషన్ కి కూడా పోదు, అయినా మంచి మార్క్స్ వస్తాయి. ఈసారి రిపోర్ట్ కార్డ్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అది కూడా ఒక వీడియో తీసి పెడతా. ఎందుకంటే మీకోసమైనా నేను సెకండ్ ర్యాంక్ అయినా ఫస్ట్ ర్యాంక్ అయినా కంపల్సరీ వస్తా కదా. ఎన్ని రోజులు థర్డ్ ర్యాంక్ వచ్చిండే. అంటే వర్షితకి చాలా మంది పాజిటివ్ గా చెప్పే వాళ్ళే ఉన్నారు. సో దానికి కూడా చాలా బ్లెస్డ్ గా ఉండాలి యాక్చువల్లీ. ఎందుకంటే సొసైటీ బాగాలేదు, అయినా కూడా చాలా బ్లెస్డ్ కామెంట్స్ వస్తాయి మాకు. అంటే మంచి అనిపిస్తుంది మాకైతే. అట్లా అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి అక్షిత అంట. హాయ్ అక్షిత. హారిక అక్క, నువ్వు వీళ్ళని ఇలానే సపోర్ట్ చెయ్యక్క, పాపం వర్షిత కదా అక్క. కంగ్రాచులేషన్స్ వర్షిత ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అంకిత సారీ అక్షిత. సో బంటి
ధీరజ్ కీప్ గోయింగ్ అండ్ వర్షిత. థ్యాంక్ యూ ధీరజ్. సో అంజాలా ప్రసాద్ సూపర్ వర్షిత, హారిక గుడ్ సపోర్ట్. ఇప్పుడనే కాదు, హారిక వర్షు పరేషన్ టీమ్ లో ఉన్నప్పటి నుంచి మాకు ఇట్లానే సపోర్ట్ చేస్తుండే, ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేస్తుంది. దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి గొడవలు కావద్దు, మంచిగా ఉండాలని, మేము వాళ్ళు మంచిగా ఉండాలని. ఆఫ్ కోర్స్ హారిక వాళ్ళ మమ్మీ, హారిక వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క కూడా వర్షితను చాలా బాగా చూసుకుంటారు. నేను పోతే కూడా ఏం కావాలన్నా వంట చేసి పెడతారు అనమాట వదిన. నాకు థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి ఫ్యామిలీ మాకు సపోర్ట్ గా ఉండడం అయితే మేము చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. సో అంజాలా ప్రసాద్ సూపర్, వర్షిత, హారిక గుడ్ సపోర్ట్. ఎప్పుడు పరేషాన్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇట్లనే అంటే హారిక ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. వర్షితకు ఎప్పుడు సపోర్ట్ గా ఉండండి అక్క. అన్ని హారిక గురించి చాలా 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 పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ కామెంట్స్. అంత మంచి అక్క ఎక్కడ దొరకదు. నాకు ఒక సొంత అక్క లెక్కనే గాయస్ హారిక అయితే చెప్పాలంటే. హ్యాపీ లైఫ్, లాంగ్ లైఫ్ టు వర్షిత. సునీల్ థ్యాంక్ యూ సునీల్. సంజస్ రియలీ యు ఆర్ ద బెస్ట్ డాటర్ వర్షు బంగారం. ఈ బంగారాన్ని కొంచెం అమ్మేద్దామా ప్లీజ్, అమ్మేద్దామా ప్లీజ్. నేను ఊరికే అన్నా, జస్ట్ జోకింగ్ గా. థ్యాంక్ యూ సో మచ్. యా, షీ ఈజ్ మై బెస్ట్ డాటర్. ఎందుకంటే తను చదువుకుంటూ ఒక పక్క చూడు టైం 1 అవుతుంది అయినా కూడా రేపు వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి కామెంట్ చదివిపిస్తుంది. మమ్మీ కొంచెం మేల్కుండు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి కామెంట్స్ చదివిపిస్తుంది. షీ ఈజ్ ద బెస్ట్ డాటర్ టు మీ. గైస్ ఇంకొకటి మీకు చెప్పాలంటే, మనం పిశాచులం ఎట్లయినా చిన్న కుదిరలా. ఎవరు హలో అరే ఎవరండి మీరు? ఇంత అర్ధరాత్రి వచ్చేయండి మీది. టైం ఎంత? ఒక నిమిషం. హలో హలో మమ్మీ, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం, మీరెవరో మాకు తెలియదు. ఒక నిమిషం, ఈ టైంలో వచ్చి నాన్ సెన్స్ చేస్తున్నారు. ఒక నిమిషం, మీరు డోర్ కొట్టకండి, అట్లా పక్కనే డిస్టర్బ్ అవుతుంది. బాబాయ్ మమ్మీ ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చింది మమ్మీ, జల్దీరా. ఏ మామ కాదే, మామ చెప్తే ఎవరో ఉంటారు కానీ ఎవరంటే వీళ్ళు, ఎవరంటే మీరని డోర్ కొడుతున్నారు. ఎవరో నాన్సెన్స్ చేస్తారు ఇంటి మాట. బాబాయ్ తీసుకోరా, మామని బాబాయ్ని. సో ఎవరో ఏంటో తెలీదు. టైం 1 అవుతుంది. జల్దీ, మాకు భయం వేస్తుంది. అంకుల్ మీరు ఎవరు అంకుల్? 1 అవుతుంది టైం. వర్ష ఎవరై ఉంటారు వర్షిత. అరే నేను చెప్తలేదు మమ్మీ, నేనేం చేయమంటావు? వర్ష మామకు ఫోన్ చేయి, జల్దీ. మామకు ఫోన్ చెయ్యి జల్దీ. అరే ఆగు, చెయ్యి వర్ష. గట్టిగా అరవకు. ఇగో ఎవరో వచ్చి అప్పటి నుంచి ఎవరు అంకుల్ మీరు? అప్పటి నుంచి డోర్ కొడుతున్నా, అప్పటి నుంచి చూస్తున్నా. ఈ టైంలో తలుపు, టైం ఎంత అవుతుంది? టైం 1 అవుతుంది. మీరు ఈ టైంలో వచ్చి తలుపు కొట్టుడు నాకు అర్థం కాదు. అన్నేడే ఎవరో మీకు మాకు భయం అయింది. ఎవరు ఏంది వచ్చి ఈ టైంలో తలుపు కొడుతురు అని చెప్పేసి. నేను వచ్చింది ఒక పని మీద. ఏం పని మీద? ఏం పని మీద అంకుల్? అసలు ఈ టైంలో ఎందుకు అంకుల్? ఎవరు మీరు? మీరు ఇంటికి వచ్చినారా? ముగ్గురు ఆడలు ఉంటారు. ఈ టైంలో వచ్చి తలుపు కొడితే ఏమనుకుంటారు? ఎప్పటి చుట్టూ చూసేటోళ్ళు కూడా. 1 అవుతుంది. ఈ టైంలో చూసే పెద్ద మనిషిలాగా ఉన్నాయి. నేను అనడానికి మాటలు కూడా వస్తలేదు. ఇద్దరే ఉంటానని తెలిసి వచ్చినావా లేకపోతే పంపించిరా మిమ్మల్ని? ఇట్లా వచ్చిరా? ఇట్లా అంకుల్ మాకు తెలవాలి కదా.
ನಾನು ಬಂದಿದ್ದೀವಿ ಇನ್ನೊಂದು ಮನೆಯವರಿಗೆ ಅದಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದೀವಿ. ಇಲ್ಲೇ ಇರ್ತೀವಿ ನಾವು, ಸೀತಾಫಲ ಮಂಡಿ ಹತ್ರ ಇರ್ತೀವಿ. ಸೀತಾಫಲ ಮಂಡಿನ ಹತ್ರ ಇರ್ತೀವಿ ನಾವು. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ, ನೀವು ಯಾರು ಬಂದಿದ್ರು ಗೊತ್ತಾಗಂಗಿಲ್ಲ. ಕೊಡಿ ಕೊಡಿ కొడి చెప్తారా చెప్పరా? వర్షు నీకేమైనా ఎవరన్నా తెలుసా ఆయన? అసలు ఆయన తెలియదు, నాకేం తెలుసు. ఈడికొచ్చి ఇంకా తలుపు కొట్టుడు ఏంటి జ్యోతి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు జ్యోతి? ఎవరైనా పంపించిరో లేదంటే దారి తప్పిపోయి ఇట్లా వచ్చిందా? పెద్ద మనుషులు నీకు ఎవరన్నా అంటే నువ్వు ఏ ఊరు, నీది ఏ ఊరు? అంకుల్ నీకు తెలుగు వస్తుందా? లేకపోతే ఏంది నిన్ను ఎవరైనా పంపించిరా? ಗೊತ್ತಿಲ್ಲ ರೀ, ಇಲ್ಲ ನಾವು ಇಲ್ಲ ಬಂದಿದ್ವಿ. ನಾವು ಯಾರೋ ಖಂಡಿಸಿದ್ರು, ಹಂಗ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ರಿ. ನೀವು ನನ್ನ ಎನ್ಕೊಂಡ್ರಿ ಹೇಳಿದ್ರಿ. తెలుగు వస్తే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎవరా పంపించిందా? ಯಾರು పంపిಲ್ಲ, నానే ಬಂದಿದ್ರು. నేనే వచ్చిన. ఎందుకు వచ్చినావు? సార్ తెలుగు వచ్చి తెలుగులో మాట్లాడుతూ అప్పటి నుంచి మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్? నాకు తెలుగు మొత్తం అంతా రాదు. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? వచ్చిన ఒకళ్ళ గురించి వచ్చిన. ఆ ఒక్కరు ఎవరు? ఆ ఒక్కరు పేరు నేను చెప్పను. ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. సరే, మీరు ఇల్లు కన్ఫర్మ్ చేసుకుని రావాలి అంకుల్, ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కదా, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. మేము ఇది మధ్యరాత్రి కదా, పొద్దున పూట అయితే ఏం కాదు. మళ్ళీ చెప్తున్నా నేను, మళ్ళీ ఏంటి తమాషా అవుతుందా మీకు? ఏం చేసినా పెద్ద మనిషి కానీ చేతులు లేపకుండా మాట్లాడుతున్నాము, లేకపోతే నా ఒకటి కొట్టే మాట్లాడుతుండే. సరే సరే మీరు నీకేం కావాలో చెప్పు, లేకపోతే నీకు ఒకరు కావాలి, ఆ ఒక్కరి పేరు ఏందో చెప్పు. మళ్ళీ అట్లా కూడా ఎందుకు వచ్చినావు నువ్వు ఈ టైంలో? 1 గంట అవుతుంది, ఆడపిల్ల మజాక్ అవుతుందా నీకేమన్నా? ఏంటి పెద్ద చూసే పెద్ద మనిషి లాగున్నావు, ఇంటి చుట్టూ చూస్తున్నావు అట్లా? ಅಮ್ಮೋರೇ ನಿಮ್ಗೇನು ತಾಯಿ ಕೊಟ್ಟಂಗಿಲ್ಲ. ನಾವು ಬಂದಿದ್ವಿ ಒಬ್ರು ಅವ್ರು ಬಂತಿದ್ರೆ ನಾನು ಏನ್ ಮಾತಾಡ್ತೀನೋ ನಾನು ಗೊತ್ತಿದ್ದೀನಿ. గైస్ చూస్తున్నారు కదా, మాకైతే తెలియదు ఈ పర్సన్ ఎవరో మాకు తెలియదు. మా ఇంటికి వచ్చి మాకు తలుపు తట్టింది అనమాట. అందుకనే మేము అంటే ఇద్దరమే ఉండే. అప్పుడు వీళ్ళకి కాల్ చేసిన వీళ్ళు వచ్చిరు, అడుగుతుంటే కూడా చెప్తలేదు. ఆయన ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడుతుండ్రు, తెలుగు రాదని అయితే చెప్తుండే. మరి ఎవరో నాకు కూడా తెలీదు. మరి ఎందుకు వచ్చిండో అడుగుదామంటే కూడా నేను ఇంట్లో ఎవరో సంబంధించిన వాళ్ళ గురించి వచ్చినా అని చెప్తున్నా. నాకు ఒక మనిషి కావాలి. ఎవరు కావాలి? ఆ మనిషి పేరు నాకు తెలియదు. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? తెలియనప్పుడు జెంట్స్ ఉండరు, ఓన్లీ లేడీస్. ఓకే ఓకే, మరి ఆ ఒక్కరు ఎవరో, ఆ ఒక్క పర్సన్ పేరు ఏంటి? ఆ పర్సన్ పేరు తెలిసి ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడినే కాదు. మరి అట్లాంటప్పుడు నువ్వు అంటే చక్కగా వచ్చి మరి వాళ్ళ డోర్ ఎందుకు కొట్టిరు? ఇంట్లో చూసాను ఆయన. చూసావు కరే, ఒకటే నువ్వు ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరి గురించి వచ్చినావు అనుకోవాలా మేము? ఒక ఆయన గురించి వచ్చాను, నా కొడుకు దొరకట్లేదు. నా కొడుకు దొరికితే మా డోర్ తో ఏం పని మీకు? సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినైతే క్షమించండి. కాకపోతే ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు. తప్పు వచ్చినట్టున్నారు. పక్కకి ఎవరు ఇక్కడ నార్మల్ గా మీరు అనుకున్న పర్సన్ ఎవరు? మీ ఈ ఏరియాలో అయితే ఎప్పుడు మిమ్మల్ని చూడలేనండి, అర్థమైందా? ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు ఇంతవరకు ఈ ఇంటికాడికి వచ్చినట్టు కూడా నాకు తెలియదు. అసలు మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు. మీరు కూడా ఎందుకు భయపడతారు? మీరేం భయపడకండి కాదు, భయపడకండి అంటే 1:30కి వచ్చి ఇప్పుడు డోర్ కొడుతుండే భయపడకండి. చెప్పండి రాత్రి డోర్. వాడి విషయంలో మాత్రం నేను ఏం చేయాలో చేసిపోతాను. ఇక మీరు వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. ఇక్కడ కాదు జరగాల్సింది. ఎందుకు? ఆహా, ఏంటి ఆ పర్సన్ ఎవరు? అదే మాకు తెలియాలి కదా. మీరు వచ్చి మా డోర్ కొడితే నాకు డబ్బులు ఇవ్వాలా, 10 లక్షలు ఇవ్వాలా. డబ్బులు ఇవ్వాలంటే నువ్వు వాళ్ళ డోర్ కొట్టుకోవాలయ్యా. నువ్వు మా డోర్ ఎందుకు కొట్టినావు? మీ బిల్డింగ్ లోనే కనబడ్డాడు, అందుకనే అడుగుతున్నా. పైన పక్కన పోర్షన్స్ ఉన్నాయి, మా డోరే వచ్చి ఎందుకు కొట్టాలా? అంటే మీకేమన్నా మా మీద పగుందా, లేకపోతే ఎవరైనా పంపించారు? మీరు నాకెవరో తెలియదండి. తెలియకపోతే నువ్వు ఎట్లా కొడతావు? అయ్యా మా డోర్ నాకు ఈ టైంలో 1:30కి వచ్చి డోర్ కొడుతుంటే ఏంటి చూడలేదు. నాకు అర్థమవుతుంది. రాకపోతే మీకు లేకపోతే నా పరిస్థితి మేమేమనుకున్నాం, మీరు వీడియో చూస్తున్నారేమో అనుకున్నాం. వాస్తవానికైతే అన్నాను,
డోర్ వలగొట్టి అంత మీకు కప్పుతారు వాళ్ళేమన్నా ఎవరండి మీకు ఏం పని ఉంది ఈడ? ఇక్కడ నాకు ఒక అతను డబ్బులు ఇవ్వాలా అందుకనే వచ్చాను. కాకపోతే దారి తప్పి ఒక అతను వీళ్ళ అడ్రస్ ఇచ్చిండా నీకు? వీళ్ళ ఆధార్ కార్డు ఇచ్చిండా? వీళ్ళ అడ్రస్ ఏమన్నా ఇచ్చిండా? ఈ ఇంట్లో ఉంటారని మీకు చెప్పి రావచ్చు ఎప్పుడన్నా? అవును మీతోటి ఏమన్నా ಗೊತ್ತಿಲ್ಲ అన్నారా? అవును ಗೊತ್ತಿಲ್ಲ ಅವನು ನನ್ನ ಹೆಸರೇಳಿ ಏನಕ್ಕೆ ಯಾಕೆ ಹೋಲಿಕೆ ಕೆಲವು ನಮ್ಮನೇಲಿ ನೋಡು ಹೋಗ್. ಅವ್ರು ಎಲ್ಲಿ ಇರ್ತಾರೋ ಅಲ್ಲೇ ಕೂತಿರು. దొరికిందావే ఊరికి పెండైలే. వర్ష నిజం చెప్పు, వీడియోల కోసం తీసి మమ్మల్ని లేపినావా లేకుంటే కావాలని చేసినావా? అసలు ఎవరో తెలియనే ఎవరో తెలియదని వచ్చి మేము డోర్ చేస్తాం. మేము యాక్చువల్గా ఒక వీడియో చేస్తున్నాం జ్యోతి. కామెంట్స్ కి రిప్లై అని చాలా మంది అడుగుతారు. వాళ్ళ పేరు చెప్పండి, మనం యూట్యూబ్ లో హాయ్ చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ గురించి చాలా చాలా అంటే వీడియో తీస్తున్నారన్న. వీడియో తీస్తున్నాం, అది మాకు తెలియదు అసలు. మాకు నిద్ర కూడా వస్తలేదు. ఇక వర్షం హోంవర్క్ రాసుకుంటే అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి. కాదు మాట అందరు వదిలేసి వాళ్ళు మీ డోర్ ఎందుకు కొట్టింది మళ్ళా? నాకేం తెలుసు, నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. నాకు నీకేమన్నా తెలుసా? నువ్వేమైనా ప్లాన్ చేసినావా? కాదు, వీళ్ళకి తెలియకుండా జరగలేదు. ఎందుకంటే అందరు ఇల్లు వద్దటి వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? నాకు తెలియదు ఆ విషయం జ్యోతి, నిజంగా చెప్తున్నా. నాకైతే తెలియదు చెప్తున్నా. టాపిక్ కరెక్ట్ అని చెప్పింది. ఫస్ట్ నేను కూడా నమ్మలే మంచక్క మీరు చెప్పి ఫోన్ చేస్తుంటే సడన్ గా తెలుసా? ఇంకా కాదు, మనం మేల్కొన్నాం. అదే నీ బర్త్డే స్టేటస్ పెడుతున్నా, వీళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండ్రు. మరి నాకు భయం అవుతుంది. అంటే నేను ఏమనుకోవాలి, నేను నిజంగా వీళ్ళు వీడియో ఇస్తులేమో మజాక్లా పిలుస్తున్నామో అనుకున్నా. 12:30 1 గంటకి అన్న వచ్చి తలుపు తడతాడు జ్యోతి. నేను అన్నానే అనుకున్నా, ప్రామిస్ చెప్తానే నేను అన్నానే అనుకున్నా. ఇంకా ఆయన చూసినావా అప్పుడు వేస్తలేడు తెలుసా? ఎన్ని భాషలో మాట్లాడుతుండ ఆయన? నేను లాస్ట్ వరకు నమ్మలేదు, వీడియో అనుకున్నా సైలెంట్ గా ఉన్నా. ఆయన లాస్ట్ లో పారేసి ఉరికి భాషలు మాట్లాడుతుండే. అందుకు భయమే నేను ధర్మని నిజంగా వచ్చింది వాళ్ళని చెప్పి అడుగుతున్నా. నాకు నిజంగా నాకు తెలియదు. మేము వీడియో మేము కూడా తలుపు కొట్టినప్పుడు అన్ననే అనుకున్నా. అన్న వచ్చిండా తినడానికి, లేకపోతే వాడు డ్రైవింగ్ కి పోతాడు కదా, నేను ఆ టైపే అనుకున్నా. అన్న వచ్చిండేమో అనుకున్నా, కానీ సప్పుడు చేస్తలేడు. నాకు గజ్జును వణుకుతుంది లోపల, ఏం చేయాలో అర్థం అయితే లేదు. అప్పుడు చెప్పిన మా అమ్మ ఫోన్ చేయి, మీ బాబాయ్ ఫోన్ చేయి వస్తారని చెప్తే అప్పుడు దెబ్బ మీకు ఫోన్ చేసి. నాకు తెలియదు, ప్రామిస్ చెప్తున్నా. నాకు తెలియదు ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలియదు. మధ్యరాత్రి వచ్చి కొడితే కూడా ఇక తీయకండి డోర్లు. అసలే ఇప్పుడు కాలం